సినిమాకి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నన్ను ఎవరైనా కొట్టినా చంపినా ప్రాబ్లం లేదు. నాకు రాజ్యాంగం తెలుసు, వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. ఫస్ట్ నేను ఈ సినిమాకి ఎందుకు వచ్చాను అనిపిస్తుంది బ్రో. ఆయన 7 గెటప్లు వేసాడు, కమల్ హాసన్ తో పోల్చారు మీ మీడియా వాళ్ళు అందరూ అనుకుంటే అసలు బోర్ అన్న. 15 మినిట్స్ తప్ప సినిమాలో ఏది బాగాలేదు. అసలు ఆయన రేంజ్ కి ఇది కరెక్ట్ కాదండి. మీరు ఇంకేదో బ్లఫ్ మాస్టర్ ఆడియన్స్ ఆదరించలేదు అన్నారు, కానీ దీని మీద అది 100 రేట్లు బెస్ట్ అండి. స్టోరీ అసలు ల్యాగ్ అండి, ఫుల్ ల్యాగ్, చాలా ల్యాగ్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అతన్నే చూపిస్తారు. దానికి ఎందుకు ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కింద తీస్తే అయిపోయి సినిమా. ఇది నాకు 200+ GST నాకు వేస్ట్. నాకు అదే బావర్ చికెన్ బిర్యానీ ఏముందండి ట్విస్ట్, అది జస్ట్ చెవులో చెప్పేస్తాడు ట్విస్ట్. ట్విస్ట్ ఏదో కొత్తగా ఉంది, క్లైమాక్స్ లో కొత్తగా అదే మనం అనుకున్నట్టు ఉండదు. కానీ నార్మల్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చదు. ఇంకా ఎవడైనా కోపం ఉన్నోడైతే ముందే ముఖం మీద నాకు డబ్బులు వేస్ట్, అనవసరంగా నా టైం వేస్ట్ అంటారు. సత్యదేవ్ గారు మీరు ఈ ప్రాజెక్ట్ ఎంచుకొని తప్పు చేశారు. అంటే ఆయన చెడ్డ పేరు ఇప్పుడు వస్తే ఆయన ఫ్యాన్స్ నన్ను కొడతారండి. నిజం చెప్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఏమున్నాయండి? ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రూమ్ లో 70% సినిమా అయింది. అది కాదని ఎవరైనా చెప్పండి, నేను వాళ్ళకి టికెట్ డబ్బులు ఇస్తాను. దీనికి ఎందుకు కమల్ హాసన్ తో పోల్చడం? నేను 7 గెటప్లు వేసాను. సినిమా బాగుంటే మేమే వస్తామండి డబ్బులు ఖర్చు పెట్టి. మాకు ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే సత్యదేవ్ గారు ఎంతో ఒక రవిచేత తర్వాత కొత్తగా నాని తర్వాత వచ్చాడు అనుకుని మేము ఎంతో ఆనందపడ్డాం. మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం ఏంటండి?